యేసుక్రీస్తు ప్రభునందు మాకు అత్యంత ప్రియమైన మీ అందరికీ లైఫ్ చర్చ్ వైజాగ్ నుంచి శుభములు తెలియజేస్తూ ఈరోజు ఓ ఫుటుడే వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు నిర్గమకాండం 2వ అధ్యాయం 23వ వచనం చదువుకుందాం. నిర్గమకాండం 2వ అధ్యాయం 23వ వచనం చదువుకుందాం. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టు పనులను బట్టి నిట్టూర్పులు విడిచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు ఇశ్రాయేలీయులు 430 సంవత్సరాలు ఐగుప్తు దాసత్వంలో మరిగిపోయారు. దేవుడైతే వాగ్దానం చేశాడు, నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును, మీకు పాలు తేళ్లు ప్రపంచ దేశానికి మిమ్మల్ని నడిపిస్తానని దేవుడు ఇంతకుముందే వాగ్దానం చేశాడు. దేవుడు ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వారి జీవితాల్లో దేవుడు తన కృపను విస్తరింపజేయాలని ఇష్టపడుతున్నాడు. ఇది ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ ఐగుప్తు దాసత్వంలో ఇశ్రాయేలీయులు 430 సంవత్సరాలు నిట్టూర్పు విడిస్తూ, కన్నీరు కారుస్తూ, వెట్టి పనులు చేస్తూ దేవుని సన్నిధిలో మొరపెడుతున్నప్పుడు ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది. దేవుడు వారి పట్ల లక్ష్యమించాడు. వారిని విడిపించాలని, ఆ ఐగుప్తు దాసత్వం నుంచి వారిని విడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించాలని దేవుడు మోషేను ఏర్పాటు చేసుకుంటాడు. ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. మన కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. దేవుడు ఎలాంటి వాడో, ఎలాంటి కార్యాలు చేయగలడో వీరు గ్రహించలేకపోవచ్చు. కానీ వాళ్ళ పితరుల జీవితంలో జరిగించిన కార్యాలని మీరు జ్ఞాపకం చేసుకుంటూ తరం వెంబడి తరం గడిచిపోతూ ఉంది. అయితే అక్కడున్న ఆ శ్రమను, ఆ వేదనను చూసి ఆ పడుతున్నటువంటి ఆ బాధంతటిని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని సన్నిధిలో మొరపెడుతున్నారు. ప్రభువా, ఈ పరిస్థితి నుంచి మాకు విడిపించు ప్రభువా. మా పితరులైన అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, మా జీవితాల్లో ఈ పరిస్థితి నుంచి మార్చు ప్రభు అని కన్నీటితో మొరపెడతా ఉన్నారు. ఆ నిట్టూర్పు, ఆ కన్నీరు, ఆ రోదన, ఆ వేదన దేవుని సన్నిధికి చేరింది. దేవుడు వారి పట్ల లక్ష్యమించి ఆ పరిస్థితి నుంచి దేవుడు విడిపించడానికి దేవుడు వారి జీవితంలో కృప చూపుతున్నాడు. మోషేను దేవుడు ఏర్పాటు చేసుకుని ఆ పాలు తేనెలు ప్రపంచ దేశాన్ని నడిపించడానికి దేవుడు మోషేను వాడుకున్నట్లుగా దేవుని వాక్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఈ వాక్యం ఉంటుంది మీ జీవితంలో. ఏ విషయంలో మీరు నలిగిపోతున్నారు? సంవత్సరాలు గడిచిపోతున్నాయి, దినాలు గడిచిపోతున్నాయి, కానీ మీ పరిస్థితిని మాత్రం కూడా మార్చలేని పరిస్థితి కనిపిస్తూ ఉందా? ఈ పరిస్థితి నుంచి నేను ఎప్పుడు బయటకు రాగలనని వేదన చెందుతున్నారా? అదే పరిస్థితిని కావచ్చు, అదే ఏ వేదనని కావచ్చు. ప్రభువా, వీటి నుంచి నన్ను ఎప్పుడు ప్రభువా బయటికి నాకు తీసుకొస్తావు? నా కన్నీటి రోదన నుంచి నాకు ఎప్పుడు ప్రభువా విడుదల చేస్తావు అని మీరు ఏ విషయాన్నైతే నిట్టూర్పు విడుస్తున్నారో, ఏ విషయాన్నైతే మీరు కన్నీరు కారుస్తున్నారో, ఏ విషయాన్నైతే మీరు దేవుని సన్నిధిలో మొరపెడుతున్నారో, ఆ మొరంతా కూడాను దేవుని సన్నిధికి చేరి దేవుడు తప్పనిసరిగా పరిస్థితిని మారుస్తాడనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ ఇశ్రాయేలీయులు కూడాను 430 సంవత్సరాలు ఆ బానిసత్వంలో మరిగిపోతున్నప్పుడు ఎంతో కృంగుదలకు, ఎంతో నిరాశకు, నిస్పృహకు గురై నిట్టూర్పు విడుస్తూ ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది. వాటి నుంచి దేవుడు గొప్ప విడుదల కలుగజేసినట్లుగా దేవుని వాక్యాలు మనం చూస్తూ ఉన్నాం. మీ జీవితంలో కూడా ఎలాంటి కన్నీటి రోదన గుండా మీరు ప్రయాణం చేస్తున్నారో, ఏ విషయంలో నలిగిపోతున్నారో, కునిగిపోతున్నారో, ఈ పరిస్థితి నుంచి ఎప్పుడు మార్పు వస్తుందని మీరు ఎదురు చూస్తున్నారో, వాటన్నిటినీ దేవునికి అప్పగించినట్లయితే
దేవుని సన్నిధికి వెళ్ళి మీరు మొరపెట్టినట్లయితే మీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. అయితే ఈ దినాన మనం ఇశ్రాయేలు ప్రజల్లాగా పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడదాం, ఆయన సన్నిధిలో మొరపెడదాం. మీ పరిస్థితి అంతటినీ నీళ్లు కుమ్మరించినట్లుగా దేవుని సన్నిధిలో మీ హృదయాన్ని కుమ్మరించండి. దేవుడు మీ జీవితంలో కూడా గొప్ప కార్యం చేసి ఆ పరిస్థితి నుంచి విడిపించి మీ జీవితంలో గొప్ప సమాధానాన్ని, సంతోషాన్ని నింపడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. బ్రహ్మస్వరూపుడా, మహాకృపగల మా తండ్రి, ఆనాడు ఇశ్రాయేలు జీవితాల్లో జరిగించిన కార్యమే మా ప్రియుల జీవితాల్లో కూడా జరిగించండి ప్రభువా. వారెంతో కన్నీరు కార్చి నిట్టూర్పుతో ప్రభువా, కన్నీటి రోదనతో మీరు మీ సన్నిధిలో మొరపెట్టినప్పుడు వారి జీవితంలో గొప్ప కార్యం జరిగించి ఆ ఐగుప్తు దాసత్వం నుంచి విడిపించి పాలు తేనెలు ప్రపంచ దేశానికి నడిపించావు కదా ప్రభువా. మా ప్రియుల జీవితంలో ఏ విషయంలో అయితే వారు నలిగిపోతున్నారో, కురింగిపోతున్నారో, నిరాశ నిస్పృహకు లోనవుతున్నారో, కన్నీటి రోదన గుండా వారు ప్రయాణం చేస్తున్నారో ప్రభువా, వాటన్నిటి నుంచి విడిపించి వారి హృదయం నిండా సంతోషాన్ని, సమాధానాన్ని నింపి వారి హృదయంలో గొప్ప సమాధానాన్ని కలుగజేయమని ప్రార్థన చేస్తూ మీ కృపగల హస్తానికి అప్పగించుకుంటూ మా ప్రభువును, మీ ప్రియకుమారుడును, మా రక్షకుడినైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ నిట్టూర్పును సంతోషంగా మార్చుట్లో, మీ కన్నీటిని సమాధానంగా మార్చుట్లో పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. గాడ్ బ్లెస్ యూ.